Mr. Hari for the presentation of the school annual report. Sir, please come. Thank you, madam. Thank you very much. And respected dignitaries on the dais, Sri J.V. Ramudu sir, founder of JVM RDT, distinguished chief guest of the day, Sri Madhava Reddy sir, Superintendent of Police, Sri Sathya Sai district, invited guests, parents, members of the staff and my dear children, a hearty welcome to Varanda. I would like to thank you all for responding to our invitation and gracing the occasion. I have great pleasure in presenting to you the annual report of JVM RDT School for the academic year 2023-24. All the praise to the dedication and hard work of the teachers. Apart from preparing the children for academic demands, we give emphasis on preparing our children to face the challenges of the competitive world. It is a matter of great significance to us that the students who pass out from our school be well disciplined and carry forward the values they have inherited and excel in life, being role models in society. The future depends on what we do in present. I would like to use the above quote given by Gandhiji to highlight the innovative vision of our founder chairman J.V. Ramudu sir to educate his village. This educational institution flows endlessly through generations and generations with dignity and satisfaction. If I continue like this, most of the people cannot understand. That's why let me come to our own mother tongue, that is Telugu. Okay, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. So that's why just I am shifting my language from English to Telugu here. గత సంవత్సరం మన ఉత్తమ విద్యార్థి నాగిరెడ్డి గారి నిమిషారెడ్డి 600 మార్కులకి గాను 592 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడంతో ఈ కీర్తి, ఈ స్కూలు యొక్క కీర్తి ఆంధ్రప్రదేశ్ అంతటా వెల్లివిరిసింది. అంతేకాకుండా మరో విద్యార్థి కర్రు మానస 600 మార్కులకు గాను 585 మార్కులు సాధించి పాఠశాల విద్యార్థులలో ద్వితీయ స్థానంలో నిలిచింది. మరియు పాఠశాల స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన సంస్థ అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాం. సత్యసాయి మాజీ జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సార్, డిఈఓ మీనాక్షి మేడం గారు, ఎంఈఓ 1, 2 అండ్ రిమైనింగ్ చాలా మంది ప్రముఖులు మన పాఠశాలను సందర్శించి పాఠశాల యొక్క వాతావరణాన్ని ప్రశంసించడం జరిగింది. మా పాఠశాల ప్రతిరోజు ప్రార్థనా సమావేశంతో ప్రారంభమవుతుంది. ఇది గ్రూప్ మెంటర్స్ సూచనలతో, అనగా టీచర్లని గ్రూప్ మెంటర్స్గా పెట్టి వారి సూచనల ద్వారా వివిధ సమూహాలకు చెందిన విద్యార్థులచే ఈ పాఠశాల ప్రార్థనా సమావేశం అనేది ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. పాఠశాల పాఠ్యాంశాల్లోని కోర్సులు ఆంధ్ర రాష్ట్ర పరీక్ష బోర్డులపై ఆధారపడి ఉంటాయి. జ్ఞానాన్ని అందించడానికి, ఉత్సుకత మరియు సృజనాత్మకతను పెంపొందించడానికి ఇక్కడ 25 మంది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు అని తెలియజేయడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. సంస్థ సజావుగా సాగేందుకు 11 మంది బోధనేతర సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. స్వతంత్ర అభ్యాసాన్ని ప్రోత్సహించే వివిధ పుస్తకాలు మరియు పత్రికలతో కూడిన లైబ్రరీ మా వద్ద ఉంది. తరగతి గది శిక్షణకి మించిన సమాచారాన్ని పొందేందుకు విద్యార్థులకు సహాయపడే డిజిటల్ తరగతులు మా వద్ద ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాము. అదేవిధంగా విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేర్చుకునేందుకు మరియు సాధన చేయడానికి
కంప్యూటర్ ల్యాబ్ను, అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ మనకు ఈ పాఠశాలలో ఉంది, ఏర్పాటు చేయడం జరిగింది మేనేజ్మెంట్ చేత. అదేవిధంగా స్లో లెర్నర్స్ కోసం పాఠశాల యాజమాన్యం LSRW అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ LSRW కార్యక్రమం నేర్చుకునే విధానం మొదట వినడాన్ని ప్రోత్సహిస్తుంది, తర్వాత మాట్లాడడం, చదవడం మరియు రాయడం. ఇది విద్యార్థులు మరింత ప్రతిభావంతంగా ఉండే వివిధ పద్ధతులలో అధ్యయనాన్ని గుర్తించుకోవడానికి మరియు విశ్లేషించడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి విద్యార్థి పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు, పాఠ్యాంశేతర కార్యక్రమాల్లో పాల్గొనేలా చూసేందుకు పిల్లలని నీలం, ఆకుపచ్చ, ఎరుపు మరియు పసుపు వంటి 4 గ్రూపులుగా విభజించి ప్రతి ఒక్కరూ ఇక్కడ వారి పార్టిసిపేషన్ ఉండేలాగా యాజమాన్యం చూసుకుంటోంది. ఈ గ్రూప్ వారీ కార్యక్రమాలు విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని, స్ఫూర్తిని పునరుజ్జీవింపజేస్తాయి. క్యాంపస్లో శారీరక విద్య శిక్షణ మరియు సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రకృతి అనుకూలమైన ఆట స్థలం విశాలంగా మనకు ఇక్కడ నుండి కనబడుతుంది. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో మన పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాము. అదేవిధంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల చేత లుసిడా అనే చేతిరాతను ఇక్కడ మన పాఠశాలలో ప్రవేశపెట్టడం మరియు అనుసరించడం జరుగుతూ ఉంది. మా పాఠశాలలో ఇంగ్లీష్ క్లబ్ కార్యక్రమాలు అభినందనీయం. ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి పాఠశాల ఇంగ్లీష్ క్లబ్ కార్యకలాపాలు మరియు స్పోకెన్ ఇంగ్లీష్ మానిటర్ల ద్వారా ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్యార్థులు పదజాలాన్ని మెరుగుపరచడానికి ఇంగ్లీష్ క్లబ్ కొత్త పదాలను మరియు వాటి అర్థాలను ప్రతి తరగతి సమూహంలో వాట్సాప్ ద్వారా పంపుతున్నాం. పాఠశాల విద్యార్థుల రవాణా మరియు సమయానుకూల మార్పుల గురించి వాట్సాప్ గ్రూపుల ద్వారా పాఠశాల మరియు తల్లిదండ్రుల మధ్య ప్రత్యక్ష పరస్పర చర్యను ఏర్పాటు చేశాము. ఇదంతా మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు రిమైండర్గా హోంవర్క్స్ కూడా వాట్సాప్ ద్వారా మీకు పంపడం జరుగుతూ ఉంది. తద్వారా మీరు కూడా తగిన చర్యలు తీసుకొని వారి చేత హోంవర్క్స్ అనేటివి కంప్లీట్ చేపిస్తున్నారు. అందుకు తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు. పాఠశాల యాజమాన్యం ప్రతి సబ్జెక్టుపై వారం రోజుల పాటు పిల్లలకు తర్ఫీదు ఇచ్చి దాని ఆధారంగా క్విజ్ కార్యక్రమం శనివారం నిర్వహిస్తుంది. అదేవిధంగా విజేతలకు ట్రోఫీలు కూడా అందజేయడం జరుగుతుంది. క్యుములేటివ్ పరీక్షలు, ఓటీ పరీక్షలు, స్లిప్ టెస్టులు తదనుగుణంగా సాధారణ విరామాలతో నిర్వహించబడతాయి. విద్యా ప్రమాణాలలో పెంపొందించేందుకు రిసోర్స్ పర్సన్లచే ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు, శిక్షణ కార్యక్రమాలు కూడా పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తోంది. పాఠశాల విద్యార్థులందరికీ గుడ్డుతో సహా మధ్యాహ్నం రుచికరమైన భోజనం అనేది ప్రతిరోజు పిల్లలకు అందిస్తున్నాము అని చెప్పుకోవడానికి మేమెంతో గర్వపడుతున్నాము, ఆనందపడుతున్నాము. మా రిజర్వ్ ఆస్మోసిస్ అంటే RO ప్లాంట్ ద్వారా పాఠశాలలో ప్రతి విద్యార్థికి మరియు ఉపాధ్యాయులకు అదేవిధంగా బోధనేతర సిబ్బందికి కూడా స్వచ్ఛమైన నీటిని మేము అందించడం జరుగుతూ ఉంది. పాఠశాల ప్రశాంతతలో పర్యావరణ అనుకూల వాతావరణంలో ఉంది. పాఠశాల అంతటా బాగా శుభ్రత నిర్వహించబడుతుంది. మీరు ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు పాఠశాల యొక్క క్లీన్లీనెస్ గురించి. పాఠశాలలో దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, బాలల దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం మొదలైన వివిధ సాంస్కృతిక మరియు జాతీయ పండుగలను జరుపుకుంటుంది.
బోధనతో పాటు క్రమశిక్షణ కూడా ఈ సంస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఫీల్డ్ ట్రిప్లు ముఖ్యమైనవి.